Of course, Chiranjeevi. Hi guys, this is Arjun. Welcome back to my channel Vibes with Arjun. December 5th పుష్ప 2 రిలీజ్. ఆబ్వియస్లీ 4th నైట్ బెనిఫిట్స్ స్టార్ట్ అవుతాయి. అంటే ఈ రోజే ఆల్రెడీ ఫుల్ స్టార్ట్ అయిపోయింది అనమాట పుష్ప వైబ్ మొత్తం. పుష్ప 2 కున్నంత క్రేజ్ ఇంకా ఏ సినిమాకి లేదు ఇంతవరకు. అయితే ఫుల్ హైప్ ఇచ్చేసారు అనమాట ఫ్యాన్స్. రీసెంట్ గా మనకు తెలిసిండేదే అల్లు అర్జున్ అన్న అయితే నేషనల్ అవార్డు అయితే తీసుకున్న విషయం. రీసెంట్ గా అయితే చాలా కాంట్రవర్సీలు అయితే రన్ అవుతున్నాయి అల్లు అర్జున్ అన్న పైన. మరి పుష్ప 2 ఇంత నెగిటివిటీలో రిలీజ్ అవుతుంది, మరి ఎలా ఉండబోతుందో చూద్దాం. చూడడానికి ఏం లేదు, ఇంకా ఇండస్ట్రీ హిట్ సినిమా. ఆ వైబ్ అయితే అందరిలో కనిపిస్తుంది, తెలిసిపోతుంది కూడా ఆబ్వియస్లీ అందరికి. ఒకసారి వీడియో బేసిక్ గా ఇక్కడ ఏం జరుగుతుందంటే మన చిరంజీవి గారు అల్లు అర్జున్ ని రామ్ చరణ్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు ఇండస్ట్రీకి. ఆబ్వియస్లీ కరెక్టే, దాంట్లో తప్పేముంది. అప్పట్లో అల్లు అర్జున్ అంటే ఎవరికి తెలియదు కాబట్టి చిరంజీవి గారు ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు, దాంట్లో తప్పేముంది. యాంటీ ఫ్యాన్స్ ఉంటారు కదా, ఇప్పుడు అల్లు అర్జున్ కి ఆపోజిట్ గా ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే రీసెంట్ గా మన అల్లు అర్జున్ ఒక ఫంక్షన్ లో నేను నా ఆర్మీ వాళ్ళని ఇలా ఉన్నా, నా ఫ్యాన్స్ వాళ్ళని ఇలా ఉన్నా అన్నందుకు అందరు రియాక్ట్ అవుతుంది. దాంట్లో తప్పేం లేదు భయ్య. మెచ్యూరిటీ వచ్చేసరికి ఎవరు ఒపీనియన్స్ వాళ్ళకి ఉంటాయి, సడన్ గా మారిపోవచ్చు కూడా, దాన్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఈ వీడియో ఒకసారి చూడండి. చిరంజీవి Of course, Chiranjeevi. అసలు 1 second కూడా ఆలోచించండి. A few years later. బెస్ట్ ఎగ్జాంపుల్ మా నాన్నగారు ఉన్నారు. మా నాన్నగారు నేను ఒకే ఇంట్లో ఉంటాం. ఈ ప్రపంచంలో మా నాన్నగారు కంటే నాకు ఇష్టమైన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరు లేరు. నా పేరు అల్లు అర్జున్ కాదు, నన్ను చిరంజీవి గారి మేడం అంటారు. కొత్తగా రామ్ చరణ్ గారి బ్రదర్ అంటారు, అలాగే పవన్ కళ్యాణ్ గారి నాన్నగారు అంటారు. నీకు ఎవరంటే ఇష్టం అని మంచులక్ష్మి గారు అడిగినప్పుడు దానికి అల్లు అర్జున్ ఒక సెకండ్ కూడా ఆలోచించాను చిరంజీవి గారే అని అన్నాడు. కట్ చేస్తే ఈ లోకంలో ఇష్టమైన వ్యక్తి మా నాన్న మాత్రమే, ఆయనను మించి ఇంకెవరు లేరు ఈ లోకంలో అయితే అన్నాడు భయ్య. ఫ్యాన్స్ కూడా ఏంటంటే ఇంత సడన్ గా ఇంత మార్పు ఎలా వచ్చింది, ఒక్క సెకండ్ కూడా ఆలోచించాను నాకు ఇష్టమైన చిరంజీవి గారు అన్నప్పుడు, మరి ఇప్పుడు నాకు ఇష్టమైన వ్యక్తి ఓన్లీ మా నాన్న ఈ లోకంలో అనడానికి చాలా డిఫరెన్స్ వచ్చింది కదా అని అంటున్నారు ఫ్యాన్స్ మొత్తం. ఇప్పుడు ఈ ఇండస్ట్రీకి పరిచయం చేసింది చిరంజీవి గారు, ప్రతి ఫంక్షన్ కి వచ్చిండేది చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, నీకు సపోర్ట్ చేసింది మెగా ఫ్యామిలీ. అయితే ఇప్పుడు ఎలా మర్చిపోతున్నావు వాళ్ళందరినీ అని అంటే ఫ్యాన్స్ అనుకుంటున్నారు భయ్య. అంటే అల్లు అర్జున్ ఇప్పుడేం చిన్నోడు, చాలా మెచ్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తి. ఆబ్వియస్లీ ఇప్పుడు అంటే తనకంటూ ఒక బ్రాండ్ ఉంది, సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, ఆర్మీ ఉంది. ఏజ్ పెరిగే కొద్దీ చాలా ఒపీనియన్స్ అయితే చేంజ్ అవుతాయి అందరికి, మనతో పాటు కూడా మనకు కూడా అవుతాయి అప్పుడప్పుడు. దాన్ని అయితే ఎవరు ఏం చేయలేరు. ఇప్పటికిప్పుడు పుష్ప 2 రేపు రిలీజ్ అవబోతుంది అంటే ఈ రోజే నైటే ఇండస్ట్రీ ఇట్టు కొట్టేస్తాం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఎవరికి. ఆల్రెడీ అందరికి పూనకాలు వచ్చేసినాయి అందరికి ఇప్పటికే. పుష్ప 3 పాటలు అయితే ఉండబోతుంది భయ. పుష్ప 1, పుష్ప 2 ది రూల్, పుష్ప 3 ది ర్యాంపేజ్. ఆల్రెడీ పుష్ప 3 ఒక ఫోటో అయితే వైరల్ అవుతుంది. మూవీ టీమ్ అనుకోకుండా పోస్ట్ ని రిలీజ్ చేసింది, కాకపోతే ఎంబడే డిలీట్ చేసింది. అంతలోపే అందరూ డౌన్లోడ్ అయితే చేసుకున్నారు. ముందుగానే మన విజయ్ దేవరకొండ అయితే 2021లోనే ఈ పోస్ట్ అయితే రిలీజ్ చేశాడు భయ్య. అప్పుడు దేవరకొండ సుకుమార్ ఒక ప్రాజెక్ట్ చేయాలనుకున్నారు, కానీ సుకుమార్ గారు వేరే వాళ్ళతో అయితే చేస్తున్నారంట ఆ ప్రాజెక్ట్. కంగ్రాచులేషన్ టు అల్లు అర్జున్ అన్న అండ్ ఫ్యాన్స్ అందరికీ.